ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం బొటనవేలు చెప్పుకున్నాం, చూపుడు వేలు చెప్పుకున్నాం, మధ్యవేలు యొక్క విశేషం చెప్పుకున్నాం. ఇక ఈ వేలు ఏమంటారు? ఉంగరపు వేలు అంటారు. ఈ ఉంగరపు వేలుని అనామిక అని కూడా పిలుస్తాం. దీన్ని అపోలో ఫింగర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ అనామిక వేలు మూడవ వేలు. దీన్ని సూర్యాంగుళి అంటారు. అంటే సూర్య భగవానికి ఇష్టమైనది. ఇది రవి ఫింగర్ అని చెప్పేసి కూడా అంటాం. అందుకే రవి మౌంట్ సరిగా ఉండాలి. చేయి చూసినప్పుడు రవి ఫింగర్ సరిగా ఉందా లేదా అని చూస్తాం, మౌంట్ సరిగా ఉందా లేదా అని. ఈ రవి ఫింగర్ కనుక సరిగా లేకపోతే అనారోగ్య లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం భాస్కరాది చేతను కదండి శాస్త్రం. ఈ రవిలో స్క్వేర్ ఉన్నవాడు గొప్ప యోగి, భోగి, విద్యావంతుడు, ఐశ్వర్యకారకుడు అవుతాడు. అన్ని రకాలు దాంట్లోనే ఉన్నాయి. అంటే సూర్యభగవానుడి యొక్క దివ్యవంతమైన ప్రభావం ఆ వ్యక్తి పైన చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రవి ఫింగర్కి ఉన్నటువంటి లక్షణం అది. దీన్నే దర్భాంగుళి అని కూడా అంటారు. మనం ఏదైనా పుణ్యకార్యాలు చేసేప్పుడు దర్భ ఉంగరం పెట్టుకుంటాం తప్పనిసరిగా. దర్భతో చేసిన ఉంగరాన్ని పెడతారు, లేకపోతే బంగారంతో దర్భ ఉంగరం కూడా చేస్తారు. తండ్రి మరణించిన వారు తప్పనిసరిగా దర్భ ఉంగరం పెట్టుకోవాలంటుంది శాస్త్రం. ఆ తద్దినాలు, ఆ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఈ దర్భ ఉంగరం చాలా బాగా పనిచేస్తుంది. దర్భ ఉంగరం పెట్టుకున్న ప్రతి వాళ్ళు తండ్రి మరణించినప్పుడు ప్రతి అమావాస్యకి కూడాను దక్షిణం వైపు తిరిగి నువ్వులతో తర్పణం ఇవ్వాలి. ఆ పేర్లు కూడా ఈశ్వర అనే శబ్దం చేర్చి ఇవ్వాలి. శ్రీరామూర్తి అనే నామంతో మీ తండ్రి గారు మరణించాడు, శ్రీరామూర్తేశ్వర అంటూ ఆయనకి తర్పణం ఇవ్వాలి. అలాగే వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాలి, లక్ష్మీనారాయణేశ్వర అని. వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాలి, అంటే తాత భవన్నారాయణేశ్వర అని చెప్పాలి. ఈ విధంగా నువ్వులు చేతిలోకి పోసుకొని ప్రతి అమావాస్య నాడు కూడాను దక్షిణ దిశగా తిరిగి తర్పణాదులు ఇచ్చినట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సులతోటి ఈ వ్యక్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తున్న నగ్న సత్యం. ఇక్కడ ఈ యొక్క వేలు యొక్క గొప్ప విశేషం, మధ్యమకు మొదటి పర్వపు సగభాగం వరకు అంటే 1/4 తక్కువగాను, తర్జనికి దాదాపు సమానంగాను ఉండాలి. అంటే ఇట్లా చూడగానే ఈ చిటికిన వేలు కన్నా కూడా ఈ వేలు పొడుగ్గా ఉండాలి. ఇలా పొడుగ్గా కనుక ఉన్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈ వేలుకు రవి అధిపతి అని చెప్పుకున్నాం కాబట్టి మనిషి గొప్పతనానికి ఈ సూర్యుడు ఒక్కడే కారకుడు కాబట్టి ఇది బాగున్న జాతకుడు ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో సూర్యుని తీరులో ప్రకాశవంతంగా ప్రతిభావంతుడుగా వెలుగొందుతాడు. విద్య, ఉద్యోగం, ప్రతిభ, కీర్తి ప్రతిష్టలు, అధికారం, దివ్య దృష్టి, కళలు, పాండిత్యం, ప్రజ్ఞ, సొగసు, సుఖము, నిపుణత, ఐశ్వర్యం, సంతోషం, ఆత్మ, తండ్రి, కండ్లు మొదలైన వాటి గురించి కూడాను ఇది వివరిస్తుంది. అంటే ఆరోగ్యరీత్యా రవి యొక్క ప్రభావతత్వం మొత్తం కూడా ఈ ఫింగర్ టిప్ని బట్టి చెప్పచ్చు. నీకు ఈ వ్యాధి రాబోతుంది తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తాం. అనుభవం ఉన్నటువంటి అససాముద్రికవేత్తలైతే ఈ రోగం రాబోతుంది దానికి తగిన మందు ఇది అని చెప్పేసి కూడా చెప్పి ఇచ్చి నయం చేసినటువంటి లక్షణాలు ఉన్నాయి నా అనుభవంలో. న్యూరాలజీ ట్రబుల్ రాబోతోంది, కాలు చేయి తిమ్మిరెక్కుతుందా
అని అడిగి దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. వాడు అతగాడికి పూర్తిగా నయమైపోయి ఆనందంగా మన దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇవన్నీ నమ్మచ్చా అంటే మరి భగవంతుడు సృష్టి, ఇది భగవంతుడు ప్రసాదించిన అమృత వరం ఈ మానవ జీవితం. ఈ మానవ జీవితంలో ఉండేటువంటి అపురూపవంతమైనటువంటి విధి విధానంలో అససాముద్రికం చుక్కానిలా పనిచేస్తుంది. కాబట్టి మనం హిందూ ధర్మం ద్వారా అరచేతులు అదృష్టం అనేటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.